సాయంత్రం ఢిల్లీకి వెళ్లనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీల షెడ్యూల్ విడుదలపై సీఎం ఢిల్లీకి వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఢిల్లీలోని ఏఐసీసీ పెద్దలతో ఈ అంశంపై చర్చించే అవకాశం ఉంది. కాగా 5 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నిక జరగనుండగా అందులో కాంగ్రెస్ కు 4 దక్కే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నుంచి టికెట్ ఆశిస్తున్న ఆశావాహుల సంఖ్య ఎక్కువగానే ఉంది. దీంతో హైకమాండ్ నేతలతో చర్చించి అభ్యర్థులను సీఎం ఫైనల్ చేయనున్నారని తెలుస్తోంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మా న్యూస్ చీఫ్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. ఎస్ రాధాకృష్ణ, ఆల్రెడీ అటు సీఎం ఈ రోజు సాయంత్రం ఢిల్లీకి వెళ్ళినట్లు తెలుస్తుంది. మరోపక్క ఈ 5 ఎమ్మెల్సీ స్థానాల్లో కూడా ఎక్కువగా చాలా మంది ఆశావాహులు కూడా ఎక్కువగా కనిపిస్తుంది. ఏంటి సీఎం ఎవరెవరి పేర్లను అధిష్టానం దృష్టికి తీసుకెళ్లనున్నారు? గుడ్ మార్నింగ్ సునీత. సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు సాయంత్రం ఢిల్లీకి వెళ్తున్నారు. ముఖ్యంగా రాష్ట్రంలో ప్రస్తుతం తాజాగా నెలకొన్న పరిస్థితులను అధిష్టాన పెద్దలకు వివరించే అవకాశం ఉంది. అందులో దాంతో పాటుగా నిన్ననే ఎమ్మెల్సీ కోటకు సంబంధించిన ఎమ్మెల్యే కోటకు సంబంధించిన ఎమ్మెల్సీలకు సంబంధించిన షెడ్యూల్ విడుదలైంది. దీంట్లో దాదాపుగా 4 ఎమ్మెల్సీలు కాంగ్రెస్ కు వచ్చే అవకాశం ఉంది. సో అధికారంలో ఉంది కాబట్టి కాంగ్రెస్ లో పెద్ద ఎత్తున సహజంగానే పెద్ద కాంపిటీషన్ ఉంది, పోటీ ఉంది. చాలా మంది ఆశావాహులు ఎమ్మెల్సీ స్థానాన్ని ఆశిస్తున్నారు. సో ఈ నేపథ్యంలో ఎవరికి ఎమ్మెల్సీ స్థానం ఇవ్వాలి, ఖరారు చేయాల్సి ఉంటుంది, ఎవరి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయాల్సిన అంశం దానిపైన సీఎం రేవంత్ రెడ్డి పార్టీ పెద్దలతో చర్చించే అవకాశం స్పష్టంగా కనబడుతోంది. దాంతో పాటుగా సీఎం రేవంత్ రెడ్డి తన ఆల్రెడీ కొంత ఒక లిస్టు తయారు చేసుకొని పోతున్నారు. దానికి సంబంధించిన ఇప్పటికే సీఎం కోటాలో వేం నరేందర్ రెడ్డి, అదేవిధంగా అద్దంకి దయాకర్, షబ్బీర్ అలీ తో పాటు నీలం ముదిరాజ్ తో పాటు మరికొంతమంది వ్యక్తుల పేర్లు సూచాయిగా సీఎం ప్రాబబుల్స్ తో ఉన్నట్టుగా తెలుస్తుంది. దీంతో పాటుగా ఎవరెవరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఎవరికి అవకాశం ఇస్తే బాగుంటుంది అంటే ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ సమీకరణలో భాగంగా ఎవరికి ఇస్తే బాగా జరుగుతుంది అంటే పార్టీతో పాటుగా అధిక ప్రభుత్వానికి కూడా మంచి జరిగే అవకాశం ఉంటుందో అలాంటి వాటిని కొంత పార్టీకి విధేయతగా ఉంటూ పార్టీ కోసం కష్టపడి పనిచేస్తున్న వారికి మొదటి ప్రాధాన్యత ఇస్తున్నామనే ఒక సంకేతాన్ని ఇచ్చేలా అభ్యర్థిత్వాలను ఖరారు చేసే అవకాశం కనబడుతోంది. దీంట్లో భాగంగానే ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో అధిష్టాన పెద్దలతో చర్చించే అవకాశం కనబడుతూ ఉంది. దాంతో పాటుగా మరొక కీలక అంశం ఏంటంటే ఇటీవల రాష్ట్రంలో బీసీల కులగణన సంబంధించి అంశం పెద్ద ఎత్తున కొంత చర్చకు దారితీసే అంశం వచ్చింది. అది దేశవ్యాప్తంగా కూడా ఒక చర్చకు దారితీస్తుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కులగణనకు సంబంధించి ఎలాంటి పరిణామాలు జరిగాయి, కులగణన వల్ల ప్లస్ అయింది, మైనస్ అయింది, కొంత విమర్శలు వస్తున్నాయి బీసీలకు సంబంధించి బీసీ సంఘాల నుంచి. దీనిపైన అధిష్టానానికి సీఎం రేవంత్ రెడ్డి కొంత వివరణ ఇచ్చే అవకాశం ఉంది. మొత్తంగా సానుకూలంగా కులగణన పైన రాష్ట్ర వ్యాప్తంగా హర్షం వ్యక్తం చేస్తున్నారు. చిన్న పొరపాట్లు ఉన్నాయి, వాటిని సర్దిద్దుకునే అవకాశం ఉంది. దానికోసం కూడా మళ్ళీ ఈ రీసర్వే కూడా చేశాము. ఫుల్ ఫ్లెడ్జ్ గా కులగణన చేసి రాహుల్ గాంధీ చెప్పినట్టుగా గతంలో ఎన్నికలు వచ్చినట్టు కులగణన చేశాము. ఆ కులగణన చేసిన దాంట్లో మొదటి రాష్ట్రంగా తెలంగాణ ఉంది. భవిష్యత్తులో తెలంగాణ దేశానికి సంబంధించి మొత్తంగా కూడా ఈ కులగణన సంబంధించి ఒక గీటరాయిగా మారుతుంది అనే ఒక ఉద్దేశాన్ని కూడా రాహుల్ గాంధీ అదేవిధంగా పార్టీ పెద్దలకు రేవంత్ రెడ్డి వివరించే అవకాశం కనబడుతుంది. దీంతో పాటుగా ఎమ్మెల్సీలకు సంబంధించి చాలా మంది పోటీ ఉన్న నేపథ్యంలో ఈ ఎమ్మెల్సీలకు సంబంధించి ఎందుకు ఇవ్వాల్సి వస్తుంది, ఎవరి వేరుకోట, దీంతో పాటుగా అధిష్టానం కోటాలు ఎవరైనా ఉన్నారా, అధిష్టానం నుంచి కూడా కొంతమంది పేరు సూచించే అవకాశం ఉంది. సో ఈ నేపథ్యంలో ఎవరికి ఇస్తే బాగుంటుంది, ఎందుకంటే మార్చి 3వ తేదీ నుంచి కూడా నోటిఫికేషన్ విడుదల కాబోతోంది. 10 తారీఖు వరకే నామినేషన్ ప్రక్రియ పూర్తవుతుంది. సో ఈ లోపే ఈ 1 వీక్ లోనే దాదాపుగా 4 పేర్లు ప్రకటించే అవకాశం ఉంది. దీంతో పాటుగా మరొక ముఖ్య విషయం ఏంటంటే 5వ స్థానానికి అభ్యర్థిని ఖరారు చేస్తే ఎలా ఉంటుంది. ప్రస్తుతం బీఆర్ఎస్ కు సరిపడి కొంతమంది బీఆర్ఎస్ తోని సంబంధించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారు. మరి 5వ క్యాండిడేట్ ను పెడితే బాగుంటుందా అంటే రాజకీయంగా మనం ఎలాంటి మన పైన విమర్శలు వచ్చేది ఉంది, లేకపోతే రాజకీయ వ్యూహంలో భాగంగా మనము 5వ క్యాండిడేట్ పెడితే బాగుంటుందా అనే అంశం పైన కూడా అధిష్టాన పెద్దలతో చర్చించే అవకాశం కనబడుతోంది. మొత్తంగా ఈ రోజు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డికి ఆ ఢిల్లీ పర్యటన మొత్తం చాలా ఆసక్తికరంగా ఉంది. చాలా రాజకీయ పరిణామాలు డెవలప్మెంట్ ఉండే అవకాశం ఉంది. ఒకటి ఎమ్మెల్సీల అభ్యర్థిత్వం ఖరారయ్యే అంశము, అదేవిధంగా చాలా రోజులుగా పెండింగ్ లో మంత్రివర్గ విస్తరణ ఉంది. ఆ మంత్రివర్గ విస్తరణ కూడా దానిపైన కూడా చర్చించే అవకాశం ఉంది. ఇప్పటికే చాలా ఆలస్యమైంది, ఇప్పటికే 1 year అయిపోయింది.
దాదాపుగా 1.5 year కంప్లీట్ కావాల్సి వస్తుంది. సో ఇక్కడైనా కొంత మంత్రివర్గ విస్తరణ చేసుకుంటే అవకాశం ఉంటుంది. ఇప్పటికే ఆ మంత్రివర్గ విస్తరణలో మైనారిటీ కోటా కింద కొంత మైనార్టీకి సంబంధించి ఎవరు లేరనే విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మైనార్టీ కోట కింద ఒక మంత్రిని, అదే విధంగా మిగతా బీసీలను సాటిస్ఫై చేయాలి, బీసీలకు ప్రాధాన్యత ఇస్తున్నట్టు ఒక సంకేతం వెళ్ళాలంటే బీసీలకు సంబంధించి మరొక ఇద్దరిని మంత్రులను చేసి అందులో ఒకరిని కీలకంగా ఉన్నటువంటి ఒక మహిళను, అదే విధంగా మరొక నాయకుడు, అంటే ఇద్దరు మేలు ఫిమేల్ సంబంధించి బీసీలకు డిప్యూటీ సీఎం ఇవ్వాలనే ఆలోచనలో రేవంత్ రెడ్డి ఉన్నట్టున్నాడు. ఈ ప్రతిపాదన అధిష్టానం కూడా పెట్టి అధిష్టానంతో ఓకే అనిపించుకునే అవకాశం ఉన్నట్టుగా మనకు పార్టీ వర్గాల నుంచి సమాచారం అవుతుంది. అయితే దీంతో పాటుగా మొత్తంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో మంత్రివర్గ విస్తరణ, ఎమ్మెల్సీల అభ్యర్థి ఖరారు, రాష్ట్రంలో ఉన్న తాజా రాజకీయ పరిణామాలు, అదే సందర్భంలో కొంత పొలిటికల్ బీజేపీ నుంచి, అదేవిధంగా కాంగ్రెస్ బీఆర్ఎస్ నుంచి కొంత పొలిటికల్ గా కౌంటర్ పెరుగుతున్న నేపథ్యంలో నెక్స్ట్ ఏం చేయాలి, పార్టీ పెద్దల నుంచి కూడా గైడ్ తీసుకునే అవకాశం కనబడతా ఉంది. ఇక్కడ నుంచి కాంగ్రెస్ పార్టీ కొంత అటాకింగ్ మోడ్ లో వెళ్లాలని మొన్నటికే ఈ మధ్య రేవంత్ రెడ్డి కూడా పార్టీకి సంబంధించిన కొంతమంది కార్యకర్త నేతలతో ఒక సందేశం ఇచ్చారు. దీనికి సంబంధించి భవిష్యత్తులో జిల్లా వేదికగా ప్రతి జిల్లాలో ఒక బహిరంగ సభ ఏర్పాటు చేసి ఆయా మంత్రులు, సీఎం వీలైతే సీఎం ఒక పార్టీ కార్యక్రమాలను వివరిస్తూనే ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలకు కౌంటర్ ఇవ్వాలనే ఉద్దేశంతో సీఎం రేవంత్ రెడ్డిగా ఉన్నట్టు తెలుస్తా ఉంది. దీంట్లో భాగంగానే ఏప్రిల్ తర్వాత ఏ క్షణమైనా, అంటే స్థానిక సంస్థలు ఎన్నికలకు ముందా తర్వాత మాత్రం ప్రతి జిల్లాలో, అంటే కొత్త జిల్లాల ప్రకారం జిల్లాలో భాగంగా పెద్ద బహిరంగ సభలు మంత్రులు, సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలకు కౌంటర్లు ఇస్తూనే ప్రభుత్వం చేస్తున్న పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లే అవకాశం ఉంటుందని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. దాంట్లో భాగంగా బహిరంగ సభల ఏర్పాటు కూడా ఆలోచన ఉన్నాయి. అదే సందర్భంలో ఈ కులగణకు సంబంధించి పెద్ద ఎత్తున ఒక బహిరంగ సభ ఏర్పాటు చేయాలంటున్నారు. దానికి రాహుల్ గాంధీ, అదే విధంగా ఖర్గేను కూడా పిలిచి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ కులగణకు సంబంధించి పార్టీ పరంగా పెద్ద ఎత్తున యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి దాన్ని కూడా ప్రజలకు తీసుకునే అవకాశం ఉంటుంది. సో రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ కూడా కోరే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. సో ఈ మొత్తంగా ఈ రోజు రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్ మాత్రం చాలా కీలక పరిణామాలు జరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఎస్ రాధాకృష్ణ, మరోపక్క చూస్తే అటు కాంగ్రెస్ కు 5 ఎమ్మెల్సీ స్థానాల్లో 4 దక్కుతాయని అంటున్నారు. అది అధికారికంగా ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉంది? అదేవిధంగా మీరు అన్నట్లుగా ఆశావాహులు కూడా ఎక్కువగా పెరిగిపోతున్నారు కాబట్టి అంతర్గతంగా అధిష్టానం ఏమైనా ఒత్తిళ్లను ఎదుర్కొంటుందా? ఖచ్చితంగా, అంటే కొంత ప్రతి సందర్భంలో ఎమ్మెల్సీలో ఏ పార్టీకైనా సరే, కాంగ్రెస్ అనే కాదు ఏ పార్టీకైనా అందరినీ సాటిస్ఫై చేసే, అందరినీ సంతృప్తిపరిచే, పదవులు ఇచ్చి సంతృప్తిపరిచే అవకాశం ఎక్కడా ఉండదు. సో ఆయా సందర్భాన్ని బట్టి కొన్ని అటు రాజకీయంగా కావచ్చు, సామాజిక వర్గం కావచ్చు, స్థానికంగా ఉన్న పరిస్థితుల దృష్ట్యా అభ్యర్థులు ఖరారు చేసే అవకాశం కనబడతా ఉంది. కొంత ఏంటంటే పార్టీకి లాయాలిటీ ఒకటి ముఖ్యంగా ఉంది. అదేవిధంగా పార్టీ అవసరాలకు సంబంధించి అంటే కొంత ఫైనాన్షియల్ గా సపోర్ట్ చేసే ఉంటారు ప్రతి పార్టీకి, అలాంటి వారికి అవకాశం ఇచ్చే సందర్భాలు ఉన్నాయి. దాంతో పాటుగా సామాజిక వర్గం మెయిన్ ఇప్పుడు ఏంటంటే తెలంగాణ వ్యాప్తంగా మొత్తంగా ఈ యొక్క సామాజిక వర్గానికి సంబంధించి కులగణ అంశం తెరపైకి వచ్చింది. దాంట్లో భాగంగా బీసీలకు సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఇక్కడ బీసీలకు కూడా ప్రయారిటీ ఉండే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. 4 ఎమ్మెల్సీలు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఒక 2 బీసీలకు ఇస్తే ఎలా ఉంటుంది, బీసీలను కొంత కాంగ్రెస్ పై వస్తున్న ఇటీవల వస్తున్న కొన్ని విమర్శలు చెక్ పెట్టినట్టుగా ఉంటుంది కదా అని తెలుస్తోంది. దాంతో పాటుగా కాంగ్రెస్ పార్టీ మరొక ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇటీవల బీసీ యాక్టివిటీలో, అంటే సామాజిక వర్గంగా బీసీ కులాల్లో కొంత యాక్టివ్ గా ఉన్నటువంటి ఒక కీలక నేతకు మరింత ఒక ఉన్నత పదవి ఇచ్చే ఆలోచన ఉన్నట్టుగా తెలుస్తోంది. దాంతో అతన్ని కొంత కంట్రోల్ చేసినట్టు అవకాశం ఉంటుంది. అదే సందర్భంగా ఆ మొత్తం సామాజిక వర్గం కోసము కొంత మనము కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది, సామాజిక వర్గం ఆ యొక్క బీసీలకు కొంత పెద్దపీట చేస్తున్నట్టు ఒక మెసేజ్ పాస్ చేసినట్టు అవుతుందనే ఆలోచన కూడా కాంగ్రెస్ అధిష్టానం తెలుస్తా ఉంటుంది.